హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోరూరించే టేస్టీ నిమ్మకాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఎక్కువ రసం ఉండి ముగ్గిన నిమ్మకాయలు తీసుకోండి. వీటిని ఎన్నున్నాయో కొలుచుకోండి. నాకైతే ఒక 1200 గ్రామ్స్ వరకు ఉన్నాయి. సో, వీటికి తగ్గట్టుగా నేను మెజర్‌మెంట్స్ చెప్తూ మీకు రెసిపీని చూపిస్తాను. ఫస్ట్ అయితే నిమ్మకాయలు శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకొని, ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి ఒక అరగంట సేపు. ఆ తర్వాత నిమ్మకాయల్ని సగానికి కట్ చేసి గింజలన్నీ తీసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని 8 ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టి, శుభ్రంగా తడి లేకుండా ఉన్న ఒక పొడి గ్లాస్ జార్ తీసుకొని, ఒక 200 గ్రాముల వరకు కల్లుప్పుని ఫస్ట్ ఒక లేయర్ లాగా గ్లాస్ జార్ అడుగున వేసుకున్నాక, దానిపైన కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు కొద్దిగా వేసుకొని, ఆ నిమ్మకాయ ముక్కల పైన మళ్ళీ కాస్త కల్లుప్పు వేసుకొని, మళ్ళీ కొద్దిగా నిమ్మకాయ ముక్కలు, దానిపైన కల్లుప్పు, అలాగే నిమ్మకాయ ముక్కలు ఇలా 2 కూడా అయ్యేంత వరకు రిపీట్ చేసుకుంటూ ఉండండి సేమ్ ప్రాసెస్‌ని. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత గరిటె వెనక వైపు నుంచి ఇలా లోపలికి ముక్కల్ని బాగా నొక్కి పెట్టండి. ఇలా చేయటం వల్ల కల్లుప్పు నిమ్మరసంలో కరిగి ముక్కలు ఊరతాయి. ఇందులోనే పసుపు కూడా వేసి ముక్కల్లో బాగా కలిసాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 24 గంటల సేపు పక్కన పెట్టి, ఆ తర్వాత రోజు మళ్ళీ ఒక్కసారి పచ్చడంతా బాగా కలిపి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మనం టేస్ట్ చేయగానే మనకి ఉప్పు కారుగా ఉండాలనమాట. సో, అలా కొంచెం తగ్గిందనుకోండి, మరి కాస్త కల్లుప్పు వేసుకొని మరొక్కసారి కలిపి మూత పెట్టి, ఈసారి ముక్కలు బాగా ఊరడం కోసం నెల నుంచి 2 నెలల పాటు పక్కనే పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ముక్కలనొక్కసారి కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలు కూడా ఈక్వల్‌గా ఊరతాయనమాట. నేనిక్కడ నెలన్నర తర్వాత ముక్క తీసి చూసాను. సో, చేత్తో నొక్కగానే ఈజీగానే బ్రేక్ అయింది. సో, ముక్క ఇలా ఈజీగా విరిగితే మనం పచ్చడి పెట్టేసుకోవచ్చు. దీనికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. అలాగే ఆయిల్ కొలుచుకోండి. ఇక్కడ నేను 1200 గ్రాములకు చేస్తున్నాను అంటే కిలోకి 200 గ్రాములు ఎక్స్‌ట్రా కాబట్టి పావు కిలోకి ఇంకొక 50 గ్రాములు ఎక్స్‌ట్రా వరకు వేరుశనగ నూనె తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఈ వేరుశనగ నూనె వేసి కాగనివ్వండి. ఆలోపు ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలను ఒకసారి కలిపి ఒక వెడల్పాటి బౌల్‌లోకి వేసుకోండి. ఇందులో వేసే పచ్చి కారంని పావు కిలోకి ఒక 20 గ్రాములు ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. కావాలంటే తర్వాత మళ్ళీ కలపొచ్చు సరిపోకపోతే. ఇప్పుడు ఈ పచ్చి కారాన్ని నిమ్మకాయ ముక్కల్లో వేసుకొని గరిటెతో గాని, చేత్తో గాని అంతా బాగా కలిసేట్టు కలపండి. చేతి వేళ్ళ మధ్య నుంచి వదులుతూ కలిపితే పచ్చడిలో కారం బాగా కలుస్తుందనమాట. కారం మొత్తం కలిపేసుకున్నాక ఇందులోకి వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి టేబుల్ స్పూను, అలాగే వేయించి పొడి చేసుకున్న ఆవపిండి టేబుల్ స్పూను వేసి వీటిని కూడా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టి, ఇప్పుడు కాగుతున్న నూనెలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి పొట్టంతా వేసి ఒక్కసారి కలిపి ఇమ్మీడియేట్‌గా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెంటనే ఆఫ్ చేయలేదంటే మాత్రం వెల్లుల్లి పొట్టి మాడిపోతుంది. ఇప్పుడు ఈ వేడి నూనెని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకైతే ఈ కలర్‌లోకి మారిపోతుందనమాట. సో, ఇలా గోల్డెన్ కలర్‌లోకి మారిపోయిన తర్వాత పూర్తిగా చల్లారింది అనుకుంటేనే మీరు పచ్చడి మిక్స్ చేయాలి. వేడిగున్నప్పుడు అసలు కలపొద్దండి. సో, చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లి నూనె మొత్తం అంతా కూడా ఈ పచ్చడిలో వేసి గరిటెతో గాని, చేత్తో గాని బాగా కలపండి. మొత్తం ఎక్కడ అసలు ఉండలన్నవి లేకుండా అంతా ఈవెన్‌గా కలిసేట్టు పచ్చడిని కలుపుకోవాలి. ఫైనల్‌గా దీన్ని కడిగి శుభ్రం చేసి నీట్‌గా ఉంచిన గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులుంటుంది. అలాగే పచ్చడి పైన ఎలాంటి బూజు ఫార్మ్ అవ్వకుండా ఉండాలంటే ఆయిల్‌ని ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ. దీన్ని రైస్‌తో గాని, ఇంకా పెరుగన్నంతో తింటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.